ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజు గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ 498A కేసు గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. హస్బెండ్కి వేరే అమ్మాయితో అఫైర్ ఉన్నప్పుడు ఆ విషయం భార్యకి తెలిసింది. ఈ వైఫ్ ఆ అమ్మాయి పైన, ఎవరైతే హస్బెండ్ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారో ఆ అమ్మాయి పైన ఈ 498A కేసు అనేది పెట్టొచ్చా పెట్టకూడదు అంటారు? ఓకే, అంటే ఒక హస్బెండ్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కనుక ఉంటే వైఫ్ వెళ్ళి ఆమె పైన ఈ కాంక్యుబైనో లేదంటే ఈ గర్ల్ ఫ్రెండ్ పైన 498 అప్లికబుల్ అవుతుందా లేదా? అంతకుముందు రీసెంట్గా చూసాము ఒక పర్టికులర్ కేసు అండి. ఐ థింక్ ఇన్ ఒరిస్సా హైకోర్టులో ఇట్లాంటి ఒక కేసు వచ్చింది. వస్తే దాంట్లో ద కోర్ట్ రూల్డ్ అవుట్ దట్ హస్బెండ్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉన్నా, హస్బెండ్కి ఒక కాంక్యుబైన్ ఉన్నా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కానీ ఆ గర్ల్ ఫ్రెండో కాంక్యుబైనో 498 పర్వ్యూలోకి రాదు. ఒక వైఫ్ వచ్చేసి గర్ల్ ఫ్రెండ్ పైన 498 పెట్టకూడదు, అది అప్లికబుల్ అవ్వదు. ఎందుకంటే 498 అన్నది ప్యూర్లీ దాని మీనింగ్, దాని డిస్క్రిప్షన్ ఐపీసీలో చూసుకుంటే క్రూయాలిటీ బై ద హస్బెండ్ అండ్ ద రిలేటివ్స్ ఆన్ ద వైఫ్. కాబట్టి ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ వచ్చి రిలేటివ్ కాదు, గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఎటువంటి హస్బెండ్తో సంబంధం లేదు. గర్ల్ ఫ్రెండ్ ఎక్కడో వేరే ఫ్యామిలీ. రిలేటివ్స్ అంటే ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద ఫ్యామిలీ, ఇట్ షుడ్ బి ద సేమ్ ఫ్యామిలీ, ఇట్ షుడ్ బి బై వర్చ్యూ ఆఫ్ బ్లడ్ కానీ లేదంటే బై వర్చ్యూ ఆఫ్ ఆ రిలేషన్షిప్ కానీ. సో ఇది వీటిలో రాదు. కాబట్టి ఒక వైఫ్ వచ్చి గర్ల్ ఫ్రెండ్ పైన పెట్టలేదు. ఇప్పుడు హస్బెండ్కి గర్ల్ ఫ్రెండ్ ఉంటే మళ్ళీ దానికి వేరియస్ ప్రొవిజన్స్ ఉన్నాయండి. వైఫ్ వచ్చి హస్బెండ్ పైన నన్ను చీట్ చేశాడు, సప్తపది చేసి కూడా సప్తపది తిరిగి కూడా నన్ను వేరే అమ్మాయితో వెళ్ళి సంబంధాలు పెట్టుకున్నాడు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నాడు అని చెప్పి అండర్ సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ లేదంటే మ్యారేజ్ ఇస్ అ కాంట్రాక్ట్ యాజ్ పర్ ద ముస్లిం షరియా. సో అట్లా ఒకవేళ ఒక ముస్లిం వైఫ్ అయితే పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే ఒక ముస్లిం వైఫ్ వెళ్ళి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కూడా హస్బెండ్ పైన పెట్టవచ్చు. ఇప్పుడు దాంట్లో సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి హస్బెండ్ అంటే ద కాన్సెంట్ ఆఫ్ ద ఫస్ట్ వైఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద గనక చూసుకుంటే ఒక హిందూ మ్యారేజ్ కానీ లేదంటే క్రిస్టియన్ మ్యారేజ్ కానీ దాంట్లో వైఫ్ వెళ్ళి అండర్ సెక్షన్ 420 కింద పెట్టుకోవచ్చు. ఒకవేళ హస్బెండ్ వెళ్ళి ఇల్లీగల్గా ఈమెతో సెకండ్ మ్యారేజ్ ఎక్కడైనా చేసుకున్నాడు అనుకోండి, నా ప్రాక్టీస్లో నేను చూశానండి ఇట్లాంటి కేసెస్ చాలా వచ్చినాయి. హస్బెండ్స్ మ్యారేజ్ చేసుకొని కూడా తెలియకుండా ఆర్య సమాజ్లోనో లేదంటే ఇంకా వేరే రిజిస్టర్ మ్యారేజ్ కానీ వెళ్ళి చేసుకుంటారు. అంటే వైఫ్ ఉన్నా కానీ క్రిస్టియన్ మ్యారేజెస్లో కూడా చూసింది ఏంటి అంటే ఎక్కడో వెళ్ళి వేరే ఇంకెక్కడో స్టేట్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తారు, ఆ చర్చ్ పాస్టర్ కానీ వీళ్ళకి కానీ డిక్లరేషన్ ఇవ్వకుండా మీరు ఒక పర్టికులర్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి, మ్యారేజ్ ఫామ్. ఈ మ్యారేజ్ ఫామ్లో వాట్ ఈజ్ యువర్ మ్యారిటల్ స్టేటస్ అని ఒక కాలం ఉంటుంది. క్రిస్టియన్స్కి అయితే క్రిస్టియన్ వైఫ్ కానీ, క్రిస్టియన్ విమెన్ కానీ, క్రిస్టియన్ మెన్కి కానీ, వీటిలో మీరు బ్యాచ్లరా, ఒక బాయ్ అయితే మీరు బ్యాచ్లరా అన్నది ఫిల్ చేయాలి, గర్ల్ అయితే మీరు స్పిన్స్టరా అన్నది ఫిల్ చేయాలి. బ్యాచ్లర్ ఆర్ స్పిన్స్టర్ అన్నది మీరు ఫిల్ చేయాలి. ఒకవేళ మీరు మ్యారీడ్ అనుకోండి, మీరు అక్కడ మ్యారీడ్ అని ఫిల్ చేస్తే ఆ చర్చ్లో మీ మ్యారేజ్ జరుగుతుందా? జరగదు. కాబట్టి వీళ్ళు వెళ్ళి అక్కడ అబద్ధాలు రాసి డిక్లరేషన్ ఫాల్స్గా ఇచ్చి బ్యాచ్లర్ అని చెప్పి, లేదంటే మోస్ట్లీ మెన్ ఇట్లా చేస్తారు, ఫీమేల్స్ మళ్ళీ ఇట్లా చర్చ్కి వెళ్ళి సెకండ్ మ్యారేజెస్ అనేది తక్కువ ఉన్నాయి. బ్యాచ్లర్ అని డిక్లేర్ చేస్తే యు ఆర్ గివింగ్ అ ఫాల్స్ డిక్లరేషన్. చర్చ్ పాస్టర్స్, చర్చ్ బిషప్స్ ఆ డిక్లరేషన్ ఎందుకు తీసుకుంటారంటే యు ఆర్ గివింగ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. మీరిచ్చే డిక్లరేషన్ పైనే మేము ఈ పెళ్లి జరిపిస్తున్నాము అని చెప్పడానికి ఆ డిక్లరేషన్ ఫిల్ చేసుకుంటారండి. అట్లా ఫాల్స్గా ఇచ్చిన డిక్లరేషన్స్ కూడా నేను చాలా కేసెస్ చూశాను. వాటిని తెప్పించుకున్నాము, వాటి మీద మేము కేసెస్ కూడా ఫైల్ చేశాము. అట్లా కనుక భర్తలు చేస్తే భార్య వెళ్ళి అండర్ సెక్షన్ 494 ఆఫ్ ఐపీసీ బైగమీ అన్న ఒక సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. ఆ బైగమీ కేసు అలాంగ్ విత్ 420 కూడా ఫైల్ చేయటానికి ఉంటుంది. తర్వాత ఇది కూడా
క్రుయాలిటీ కింద ఇది కూడా అంటే కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయండి, ఇది కూడా ఇట్ కమ్స్ ఇన్ ద క్రుయాలిటీ. ఎందుకంటే ఇట్ ఈస్ అ మెంటల్ ట్రామా ఫర్ ద వైఫ్. ఒకవేళ హస్బెండ్ ఒకవేళ ఇట్లా చీట్ చేసి వేరే పెళ్లి చేసుకోవటము, వేరే గర్ల్ ఫ్రెండ్తో అఫైర్ చేయటము, వీటిని కూడా క్రుయాలిటీ కింద ట్రీట్ చేయొచ్చండి. సో ఆ క్రుయాలిటీ కింద హస్బెండ్ పైన పెట్టచ్చు. కానీ గర్ల్ ఫ్రెండ్ అన్నది రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కేసులో దీన్ని రాటిఫై చేసింది, చాలా క్లియర్గా దీంట్లో వర్డిక్ట్ ఇచ్చింది. గర్ల్ ఫ్రెండ్ పైన మాత్రము 498 అప్లికబుల్ అవ్వదు, వేరే ప్రొవిజన్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇందాక ఫాల్స్ డిక్లరేషన్ ఇచ్చి మనం అనుకున్నట్టు సెకండ్ మ్యారేజ్ కనుక చేసుకుంటే ఆ అమ్మాయి పైన కూడా 494 ఆఫ్ ఐపీసీ బైగమీ అన్నది అప్లికబుల్ అవుతుంది మ్యారేజ్ చేసుకుంటే. ఓకే, మ్యారేజ్ చేసుకోకపోతే 420 కానీ వేరే ప్రొవిజన్స్ కానీ ఇవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.